హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని జాబ్ అప్డేట్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తా. వీడియోని అయితే లైక్ చేయండి, హైప్ అనే బటన్ వస్తే దాన్ని కూడా నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీలు ఉన్నాయి. జనగామ జిల్లా పెద్దవంగర మండలంలోని కేజీబీవీలో గెస్ట్ టీచర్ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. సిఆర్టీ మ్యాథ్స్, ఫిజిక్స్ ఉన్నాయి. పీజీసీఆర్టీ కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఇంగ్లీష్, తెలుగు ఇవన్నీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఈ సిఆర్టీ పోస్టులకైతేనే బీఈడీతో పాటు టెట్ ఉత్తీర్ణత ఉండాలి. పీజీసీఆర్టీ పోస్టులకైతే పీజీతో పాటు బీఈడీ ఉండాలి, టెట్ అవసరం లేదు. ఇక్కడ దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 27 సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత కేజీబీవీలో దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైనా మిత్రులు జనగామకు సంబంధించిన మిత్రులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి, మీరైతే అప్లికేషన్ చేసుకోండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిజిఎల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కదా. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాల్లో మొత్తం 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు కదా. దానికి సంబంధించిన అప్లికేషన్ డేట్ పొడిగించారు. ఇందులో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు డిగ్రీతో పాటు ఇంటర్ మ్యాథ్స్లో 60% మార్కులు లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా దీనికి అర్హులే. వయోపరిమితి చూస్తే 18 ఒక పోస్టులకు సంబంధించి పోస్టులను బట్టి 18 ఏళ్ళ నుంచి 32 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. జూన్ 25 లాస్ట్ డేటు. అప్లికేషన్ చేసిన తర్వాత సవరణకు ఎడిట్ చేసుకోవడానికి జూలై 1 నుంచి 3 వరకు అవకాశం ఇచ్చారు. ఇక పరీక్షలు టైర్ 1 పరీక్ష ఆగస్టు లేకపోతే సెప్టెంబర్ నెలలో ఉంటుంది. టైర్ 2 పరీక్ష డిసెంబర్లో జరుగుతుంది. ఇక రాష్ట్రంలో టీచర్ ఖాళీలు డిఎస్సి అప్డేట్. ఇక్కడ 1 నుంచి 8 తరగతుల స్థాయిలో 13,061 పోస్టులు హెచ్జిటీలు ఖాళీగా ఉన్నాయి. ఇక హై స్కూల్ స్థాయిలో 1,110 ఖాళీలు వేకెన్సీస్ ఉన్నాయి. భవిష్యత్తులో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుత అకాడమిక్ ఇయర్లో నోటిఫికేషన్ రావడం కష్టమని, 2027-28 సంవత్సరంలో వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం అయితే అదే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో ఈ 2 అయిపోయిన తర్వాతనే మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే అంగన్వాడీకి సంబంధించిన పోస్టుల నోటిఫికేషన్ కూడా నడుస్తూ ఉంది. కాబట్టి మ్యాక్సిమం డిఎస్సి 2027-28 ఇయర్లో మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంగన్వాడీ ఖాళీల భర్తీ. వివిధ జిల్లాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. నారాయణపేట జిల్లాలో 196 ఆయాలు ఉన్నారు, 32 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో 60 అంగన్వాడీ టీచర్లు, 310 హెల్పర్లు ఉన్నాయి. ఇక పెద్దపల్లి, ఉమ్మడి మామనార్ జిల్లాలో ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది, అప్లికేషన్ చేస్తూ ఉన్నారు. దీనికి ఇంటర్మీడియట్ అర్హత తీసుకున్నారు. స్థానికంగా ఏ క్యాస్ట్కి రిజర్వేషన్ ఉంటే ఆ అభ్యర్థులు మాత్రమే అవకాశం అప్లికేషన్ చేసుకోవడానికి ఉంది. ఇక స్థానికతకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది. టెక్నికల్ మరియు ప్రొఫెషనల్ డిగ్రీలు అర్హతగా ఉన్న పోస్టులకు స్థానికతను నిర్ధారించడానికి 7వ తరగతి వరకు ఎక్కడ చదివారనేది మాత్రమే ప్రామాణికం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అభ్యర్థి సదరు అర్హత కోర్సును ఎక్కడ చదివారో ఆ జిల్లాను స్థానికంగా పరిగణించాలని, ఉన్నత విద్య అంతా తెలంగాణలో చదివి ప్రాథమిక విద్య ఇక్కడ చదవలేదనే కారణంతో నాన్ లోకల్ అనడం అన్యాయమని కోర్టు పేర్కొన్నది. టీజీపీఎస్సీకి ఈ విషయమై స్పష్టతనిస్తూ అప్పీల్ను కొట్టివేసింది.